స్క్రిప్ట్ వర్క్ అయ్యాక సెట్లో వెళ్ళాక కూడా మళ్ళీ ఇంప్రూవైజేషన్ ఉంటుందా, లేకపోతే యూ జస్ట్ స్టిక్ టు వాట్ యూ రోల్? లేదండి, అంటే జనరలీ ఐ రైట్ విత్ ద షార్ట్ డివిజన్. ఫస్ట్ ఒక షార్ట్ డివిజన్ తోటే రాసుకుంటాను, స్టేజింగ్ కానీ సీన్ కానీ. సో దానికి తగ్గ లొకేషన్ ఎత్తుక్కుంటాను నెక్స్ట్. సో ఇప్పుడు ఒకసారి సెట్లోకి వెళ్ళిన తర్వాత హార్డ్లీ ఐ చేంజ్ అకార్డింగ్ టు ద యాక్టర్స్ రియాక్షన్. ఇప్పుడు నాని ఉన్నాడు అనుకోండి, నానితోటి వర్క్ ఎలా ఉంటుందంటే ఇట్స్ లైక్ ఎప్పుడు సర్ప్రైజ్ ప్యాకేజ్ అది. ఓకే, మోస్ట్లీ చేంజ్ అయ్యాను జనరల్లీ. అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందంటే అసలు వెనకండి ఐ విల్ కంప్లీట్లీ రీస్ట్రక్చర్ ద సీక్వెన్స్. అలా చేసినవి కూడా ఉన్నాయి దీంట్లో. గివ్ ఎన్ ఎగ్జాంపుల్. టెంపుల్ సీన్ పర్టికులర్లీ. నాని అప్పుడు ఆడియో ఫంక్షన్ కానీ వచ్చాడు ఇక్కడికి, దాంట్లో అంత ఫన్ లేదు. ఫస్ట్ ఇనీషియల్లీ వాళ్ళిద్దరు గంట కొడతా మాట్లాడతారు చూసారా, అది వేరేలా ఉండేది కాన్వర్జేషన్. ఆ సీన్ ఏంటంటే బేసిక్గా నాకు మహాలక్ష్మికి తినికి మధ్యలో ఉన్న ఒక సైలెన్స్ ఉంది చూసారా. నాకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ అమ్మాయి చెప్పాలనుకున్నది ఏంటి, అక్కడున్న సిచ్యువేషన్ ఏంటంటే కౌంటర్ ఫైల్ అది ఇద్దరికి. అది ఒక సెకండ్ నాకేం అర్థం కాలేదు. నేను స్టేజ్ చేసిన ఎక్స్ప్రెషన్ మిస్ అవ్వకుండా ఆ 1 మీటర్ లాక్ చేయాలి ఇప్పుడు నేను. అది చాలా ఫన్ అయిపోయింది ఇనిషియల్లీ. ఆ రోజు దాన్ని ఏమంటారంటే మొత్తం అనుకున్న రీస్ట్రక్చర్ చేసేది సీన్ అంతా ఆన్ సెట్. అది నాకు బాగా నచ్చింది సీన్. దాంట్లో కౌంటర్ ఉంటుంది ఇద్దరిది. ఈవెన్ ఆ షార్ట్స్ కూడా చాలా బాగుంటాయి, అంటే చాలా పద్ధతిగా ఉంటాయి ఆ ఎక్స్ప్రెషన్ చెప్పడానికి అన్నట్టుగా. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. ఆ సీను మొత్తం రీస్ట్రక్చర్డ్ కంప్లీట్గా. ఓకే, ఈ హగ్ అనేది ఫస్ట్ పాయింట్. అదర్ దెన్ ద సాంగ్లో వచ్చేవి ఎప్పుడు కూడా అవి ఏదో మౌంటేజ్లాగా వెళ్ళిపోతాయి కానీ దే డోంట్ యాడ్ ఎనీ ఎమోషన్. ఇప్పుడు ఆ నువ్వంటే నా నవ్వులో కూడా దే ఇస్ అ హగ్, బట్